నా కోసం గీసిన స్కెచ్. కాబట్టి ఎరిగుండి నేనెందుకు వెనకడుగు వేయాలి? చూద్దాం, ఇది నా విశ్వాసానికి, నా నమ్మకత్వానికి ఏర్పడిన పరీక్ష. రాజుకు తెలుసు, బహుశా మర్చిపోయి ఉంటాడేమో. సరే వదిలేసే. ఇలా స్కెచ్ నా కోసం జరుగుతుందని నా దేవుడికి తెలియదా? హల్లెలూయా. ఈ రాజు గుడ్డోడు కావచ్చు, దేవుడికి తెలియదా? తెలిసి మరి ఇలాంటి ప్రణాళిక నా చుట్టూ, ఒక చట్రం సాలెగూడులాగా ఒక కుట్ర చేసి నా చుట్టూ నన్ను బంధించాలని వాళ్ళు వ్యూహరచన చేస్తూ ఉంటే ఆయన చూస్తా ఊరుకోడుగా. ఎరిగుండి కూడా ఆయన ఎందుకు అనుమతించాడు? చూద్దాం ఏం చేయబోతున్నాడో. నేనైతే రాజు నన్ను నేరస్తుడు అనుకున్న, దోషి అనుకొని, కానీ నా దేవుని ఎదుట మాత్రం నేను నిర్దోషంగా ఉండాలి, నమ్మకత్వం విషయంలో, విశ్వాస్యత విషయంలో. అందుకు అవసరమైతే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను మాత్రం నా ప్రభు కొరకు నిలబడాలి అని ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసేసుకున్నాడు. జాబ్ చేస్తున్నాడు, డ్యూటీ ప్రకారం డ్యూటీ చేసుకుంటున్నాడు, వస్తున్నాడు, డైలీ 3 times ప్రేయర్ చేస్తున్నాడు. యథాప్రకారం ఇట్టి శాసనము చేయబడినన్న సంగతి దానియేలు ఎరిగి ఉండియు, యథాప్రకారం దినమునకు 3 మోకాళ్ళు యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి 3 మోకాళ్ళుని ప్రభువుకి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. అబ్బా, వలలో పడ్డాడ్రా, మన స్కెచ్ సఫలమైపోయింది అనిగా చూశారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళి కేసు కట్టారు. మహారాజా, మీ అంతటి వారు భూలోకంలో ఇంకెక్కడన్నా ఉన్నారా? నీ విషయంలో మేము ఇంత ఆలోచన చేస్తే మా తోడి సహా అధికారై ఉండి మన అధికారే మీ ఆజ్ఞను ఉల్లంఘిస్తే ఇక ప్రజలు మీకు లోబడతారా? ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. మాకు మాత్రం మీ మీద గౌరవం ఉంటుందా? ఎవరా పనిచేసింది? నా ఆజ్ఞ మీరిన వాడెవరు? ఇంకెవరు? నువ్వు చాలా గౌరవిస్తావుగా, బహునమ్మకస్తుడు అంటావుగా, ఆ దానియేలే. 30 దినములు మీకు తప్ప ఎవ్వరికి విజ్ఞాపన చేయకూడదు, ప్రార్థన చేయకూడదు, స్తుతించకూడదు, విన్నపాలు మనవులు తెలియజేయకూడదని మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా, మీకే చేయాలి సమస్తమని. మేము ప్రజలు అందరూ కూడా చేస్తున్నాం కదా. కానీ ఆ దానియేలు మాత్రం ఈ మాట వినలేదు. శాసనం ఆరంభమైన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తన దేవునికి ప్రార్థన చేయుట మానలేదు. నీ దగ్గరకు వచ్చి మనవులు చేయలేదు, మీ దగ్గరకు వచ్చి సాష్టాంగ పడలేదు, సాగిల పడలేదు, విన్నపాలు తెలియజేయలేదు, మిమ్మల్ని మహిమపరచలేదు. తన దేవునికే సాష్టాంగ పడుతున్నాడు, తన దేవునికే మనవులు చెల్లిస్తున్నాడు, తన దేవునే స్తుతిస్తున్నాడు. అంటే వెంటనే రాజు గతుక్కుమన్నాడు. తూచి, నేను ఒప్పుకోను దీనికి అన్నాడు. ఏం తూచి అన్నారు వాళ్ళు. ఈ ఆజ్ఞ ఒక్క దానియేలు విషయంలో వర్తించదు అన్నాడు. ఏంటి? అవును, దానియేలు నాకు ఇష్టమైన వాడు, చాలా మంచి ప్రవర్తన కలిగిన వాడు. కాబట్టి దానియేలు విషయంలో నేను ఈ విషయాన్ని వదిలేస్తున్నాను, పర్వాలేదు వదిలేసేయండి అన్నాడు. ఎట్లా వదులుతాం? అదే మేము మీరితే మమ్మల్ని చంపేస్తావా? రాజ్యంలో ఎవడన్నా మీరితే చంపేస్తావా? నువ్వెట్లా రాజువి? ఇది ఎక్కడి న్యాయం? నువ్వు పక్షపాతివి కాదా? ఇదిగో ఇట్టి మాట నీవు పలికినందున మరి కొంచెం నీ మీద గౌరవం పోయింది. మాకు చాలా బాధగా ఉంది. రాజు అంటే అందరికీ కన్న తండ్రి లాంటి వాడు, నిర్దోషంగా తీర్పునివ్వాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. కానీ నీవు పక్షపాత వైఖరి కలిగి ఉన్నావు. నీకు ఇష్టమైన వాళ్ళకి ఒక న్యాయం, నీకు ఇష్టము లేని వాళ్ళు ఒక న్యాయమా? దీనికి మేము ఒప్పుకోం. పాపం పొద్దున్న నుంచి సాయంత్రం దాకా దానియేలుని తప్పించాలనేమో రాజు, దానియేలుని బుక్ చేయాలనేమో వీళ్ళు. ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇదే, అన్ని తీర్పులు పక్కన పెట్టేసుకున్నారు. వాళ్ళకు చూడండి ఎంత శోభ దానియేలు వల్ల. అంత పెద్ద బబులోను మహాసంస్థానానికి రాజై ఉన్న వాడికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వాడే మన కోసం 2 నిమిషాలు కేటాయించాలంటే అది చాలా విలువైన సమయం. అవునా? ముఖ్యమంత్రి గారు నీకు కనపడితే కూర్చోబెట్టి పిచ్చపాటి మాట్లాడడానికి అవకాశం ఉందా? 1 నిమిషం టైం ఉందా? అసలు నువ్వు చేరతావా అక్కడికి? సరే దగ్గర కల్లా చేరావు అనుకో,
రండి, ఏంటి నీ సమస్య? అయ్యా ఇదిగో ఈ కాగితాలు పెట్టుకున్నా, ఇంతవరకు నాకు రాలేదు. ఎవరయ్యా? సార్ చెప్పండి సార్, చూడండి అది. చూస్తారు లేపం, అయిపోయి. ఏం సుబ్బాయి మా బాగున్నా? పిల్లలు ఎట్టున్నారు? ఎట్లున్నాడు ఆయన? ఎట్టున్నాడు? తింటున్నావా? బాగా అరుగుతుందా? నిద్ర పడుతుందా? ఎట్లెట్లున్నావు? ఈ సుత్తి మీటింగ్ అంతా పెడతాడా? మాట్లాడే పని లేదు. ప్రాబ్లం ఏంటమ్మా అంటాడు. నా సమస్య ఇదయ్యా. ఎవరయ్యా దీనికి సంబంధించిన వాళ్ళు? సార్ చెప్పండి సార్. చూడు అయిపోద్ది బావమ్మా. పోతానే ఉంటాడు. ఇక నిమిషం కూడా కాదు, సెకండ్స్లో అయిపోతుంది. ఏదో నువ్వు ఒక ప్రజానాయకుడిగా నాయకురాలుగా ఉంటే ఒక ఫోటోకి పర్మిషన్ ఇస్తాడు. ఆ ఫోటో తీసేవాడు కూడా ఇట్టా పెట్టి ఉన్నాడనుకో, తొందరగా తీరా అంటాడు. అందుకే ముందే ప్రిపేర్డ్గా ఉంటారు. ఎట్లన్నా రాని ముందు టపీమంటారు వాళ్ళు. అదొక 3-4 సెకండ్లు ఫోటో అయిపోయింది. మొత్తం కలిపి ఒక 20-30 సెకండ్లు కూడా, ఒక అర నిమిషం కూడా ఇవ్వడో ఒక ముఖ్యమంత్రి. కానీ దానియేలు దెబ్బకి అంత పెద్ద బబులోను సంస్థానానికి ఒక చక్రవర్తిగా ఉన్నవాడు, ముఖ్యమంత్రి టైమే ఎంత అయితే ప్రధానమంత్రి టైం ఇంకెంత విలువైంది. ప్రధానమంత్రి టైం ముఖ్యమంత్రులకే దొరకదు. ముఖ్యమంత్రి పోవాలంటే ముందుగా టైం తీసుకొని దానికి కూడా ఇన్ని నిమిషాల్లోనే కేటాయిస్తారు. అన్ని నిమిషాల్లోనే మాట్లాడి బయటికి రావాలి. గంటలు సుత్తేయడానికి ఉండదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అందరినీ మాట్లాడాలి కదా. ఈ ప్రధానమంత్రి ఇతర ప్రధానమంత్రులతో మళ్ళీ మంతనాలు జరపాలి, ఇతర దేశాలకు చెందిన వాళ్ళతో. బోల్డ్ అంతా ఆయనకి తల జుట్టన్ని సమస్యలు. అవునా? అలాంటిది చక్రవర్తి అంటే ఈ రాజ్యాలన్నిటి మీద బబులోను మహాసామ్రాజ్యం దాదాపు 127 సంస్థానాలు, వాటన్నిటి మీద నాయకుడు ఒక చక్రవర్తి స్థాయి వ్యక్తి. అయిపోయాయి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చక్రవర్తి మల్లగుల్లాలు పడుతున్నారంటే ఒక్కసారి ఊహించండి. ఒక భక్తిపరుడు దేవుని పక్షంగా నిలబడితే ఎంతమంది తలకిందులు అయిపోయారో చూడండి. సో ఇవన్నీ చదువుకుంటా ఉంటే కొంచెం నవ్వు వస్తూ ఉంటుంది, ముచ్చటేస్తూ ఉంటుంది, దేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉంటాం. మొత్తానికి అందరికీ ప్రకంపనలు వచ్చినాయి కదా ప్రభు దానియేలు దెబ్బకి. హల్లెలూయా. చివరికి ఎట్టకేళ్ళకి సూర్యుడు అస్తమించు టైంకి ఫైనల్ చేసేసారు. వాళ్ళే గెలిచారు. దుర్మార్గం ఎప్పుడు మొదట గెలిచినట్టు కనపడిద్ది. మోసం, అన్యాయం, కుట్ర, కక్ష, అసూయ మొదట గెలిచినట్టు కనపడిద్ది. కానీ ఎప్పటికీ అది గెలవదు. అది ఎప్పటికీ ఓడిపోతుంది. సత్యమేవ జయతే, సత్యమే గెలుస్తుంది. ఇక ఏం మాట్లాడాల దర్యావేష్? ఇక ఆపండి. దానియేలుని చంపాలనే కదా మీ కుట్ర? మహారాజా అలా అంటారేంటి? మాకు దానియేలు అయితే ఒకటా, సామాన్య పౌరుడు అయితే ఒకటా, మేమైతే ఒకటా? మాకు అందరూ సమానమే మహారాజా. మీరు పక్షపాతంగా ఉన్నారు. నాకు అర్థమైందిలే. ఇదంతా నా మీద భక్తితో, నా మీద ప్రేమతో కాదు. ఆ దానియేలు చంపాలనే వేశారు స్కెచ్. మహారాజా మీరు మమ్మల్ని అలా అపార్థం చేసుకుంటే మీరు తర్వాత చాలా ఇబ్బందుల్లో పడతారు. మాట్లాడరే? అవును. అందరూ కలిసి మీటింగ్ అన్నమాట ముక్తకంఠంతో. సరే చేసుకోండి, తెచ్చేసుకోండి, అందులో ఆ సింహాల గుహలో పడేసేయండి. మహారాజా తెచ్చేయండి, పోండి, మీరు ఈ మధ్యలో లేకుండా పోండి. నైట్ అయిపోయింది, దానియేలుని తీసుకొచ్చేసారు. బాధపడ్డాడు. నా లైఫ్లో ఎన్నో పిచ్చి తీర్పులు ఇచ్చుంటాను, కానీ నేను ఇచ్చిన తీర్పులన్నింటిలోకి దరిద్ర కొట్టు తీర్పు ఇది. ఒక నీతిమంతుని, నిర్దోషిని, నిరపరాధిని, నా ఆస్థానంలో నేను నమ్మకస్తుడిని. నాకు ముందున్న రాజుల కాలంలో బహునమ్మకస్తుడు, దైవ సంబంధి, దేవునికి ప్రియుడైనటువంటి ఒక భక్తిపరుడిని, ఒక నీతిమంతుడిని, ఒక నిర్దోషుని. ఈరోజు నా కర్మగాలి దరిద్రుల మాట నమ్మి నేను మోసపోయినందున ఇలాంటి పరిస్థితి నాకు దాపురించింది. అయ్యో దానియేలు, నీకు చాలా ద్రోహం చేస్తున్నాను నాయన, నీకు చాలా అన్యాయం చేస్తున్నానని బహుశా ఆ రాజు గుండె ఎంత కొట్టుకుందో. మొత్తం మీద తెచ్చి దానియేలుని ఆ గుహలో వేసేశారు. అమ్మయ్యా, ఎట్టకేలకు చిట్ట చివరికి తొదకు మన యత్నాలు ఫలించినాయి. రాజు నోరు ముయించి దానియేలు నోరు శాశ్వతంగా మూయించడానికి
మనం వేసినటువంటి ఎత్తుగడ సూపర్ సక్సెస్. చక్కగా సంతోషించుచు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయారు. నాకు తెలిసి ఆ రోజు ఇంట్లో మంచి ఫంక్షన్ చేసుకుని ఉంటారు. దానియేలు ఎఫెక్ట్ అయ్యాడు కదా. ఇక ఊహించుకుంటా ఉన్నారు ఎన్ని ఖండాలు అయిపోయి ఉంటాడో. దానియేలు రక్తం ఇప్పుడు సింహములు త్రాగుతూ ఉంటాయి, ఎన్ని టైపుల్లో తినేస్తా ఉన్నాయో అని బయట ఊహ 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 ఊహ. రాజుగారి దగ్గరికి డ్యాన్స్ వాళ్ళు వచ్చారు. మహారాజా, మీకు విశ్రాంతి కొరకు, వినోదం కొరకు కొంచెం నాట్యం ఆడమంట. పడే అన్నాడు. అడ్రస్ లేకుండా పోయారు. రాజుగారు ఎందుకో బహుగా కోపంగా ఉన్నాడు. ఎందుకేమిటి? ఆయనకి ఇష్టమైన ధాన్యాలను తీసుకెళ్లి సింహాల భూమిలో వేయించారుగా, అందుకు. తర్వాత ఎవరు వచ్చారు? సింగర్స్ వచ్చారు. మహారాజా, మీకు కొంచెం స్వాంతం లభించింది, సంగీతం పాడేవాన్ని. ఇదే కేకేశాడు, పొండ్ర ఈ మధ్య లేకుండా కొడతా మిమ్మల్ని. నైట్ అయిపోతుంది, ఊహించుకుంటున్నాడు ధాన్యాలు ఎన్ని రకాలుగా అయిపోతున్నాడో, ఏమైపోతున్నాడో. తర్జన భర్జన. ఫుడ్ తీసుకొచ్చారు. మహారాజా భోజనం చేయండి అని. నాకు ఫుడ్ వద్దురా, నాకు తినబుద్దిగా అట్లా, ఫాస్టింగ్ అనుకోండి పోండి, ఈ మధ్య లేకుండా పోండి, నాకు కనబడవాకండ్రా. గుండెల్లో భయం. తన దేవుని యందు బహునమ్మకస్తుడై భక్తిపరుడైనటువంటి ఒక నీతిమంతుని నేను ఈ గతి చేశానే. వాని గుండెల్లో భయం, నిద్ర లేదు. 2 చేశాడు మనోడు, దర్యావేషు. ఫాస్టింగ్ ప్రేయర్ చేశాడు, ఆన్లైన్ ప్రేయర్ చేశాడు. ఏమంటే ఒక చక్రవర్తి యూదా దేశం నుండి తీసుకొచ్చిన ఒక బానిస కోసం ఓ చక్రవర్తి ఆన్లైన్ ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్. తిండి లేదు, నిద్ర లేదు, కూర్చున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఆ సింహాలు క్రూరమైనవి, వాటికి రెగ్యులర్గా ఫుడ్ వేయరండి. ఎందుకంటే నేరస్తులు అందులో వేయగానే ఎగబడి పీక్కు తినాలి కాబట్టి రెగ్యులర్గా ఫుడ్ వేయరు. అందులో ఎవరైనా శిక్ష వేయబడేటువంటి ఖైదీ ఉన్నప్పుడు అతను అందులో వేయాల్సి ఉంటే ముందుగానే వాటికి ఫుడ్ లేకుండా చేస్తారు. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకుండా అతన్ని చంపేసి తినేసేయాలని. చాలా ఆకలిగా ఉంటాయి, చాలా క్రూరంగా ఉంటాయి. ఊహించుకుంటున్నాడు ఎన్ని ఖండాలు అయిపోయాడో, ఎంత దారుణంగా అయిపోయిందో. అయ్యో, ఒక ఆణిముత్యాన్ని నేను పోగొట్టుకున్నానే, నా రాజ్యం మొత్తంలో బహునమ్మకస్తుడు భక్తిపరుడైన వాడిని పాడు చేశానే, అయ్యో అని కాసేపు వేదన. మళ్ళా కాసేపు చావుకు కూడా తెగబడ్డాడంటే, ప్రాణానికి కూడా తెగించాడంటే దానియేలు దేవుడు నిజంగా బహునమ్మకస్తుడైతేనే కదా. ఆయన ఎంతో శక్తివంతుడైతే, ఆయన ఏందో ఈయనకి ఎంత అర్థమైతేనో అంత సాహసం చేయగలుగుతాడే. పిచ్చోడు ఏం పోయింది? ఒక 30 రోజులు నాకు మొక్కకపోతే మొక్కకపోయాడు. ఒక 30 రోజులు ప్రార్థన మానేస్తే ఏం పోయింది? నిజంగా దేవుడు కాపాడుంటాడంటావా? ఆయన కోసం ప్రాణాలనే పణంగా పెట్టడానికి ఇష్టపడ్డాడే, తన నిండు జీవితాన్ని కోల్పోవడానికే ఇష్టపడ్డాడే. నిజంగా ఆ దానియేలు నమ్మకత్వాన్ని బట్టి నిజంగా దేవుడు కాపాడు ఉంటాడంటావా? ఈ ఆలోచనల్లో చిన్నగా తెల్లవారుజాముకు వచ్చేస్తుంది. 3 అట్లయింది టైము, ఇంకా చాలా రాత్రి ఉంది. ఉండబట్టలేక అసలు తేల్చుకుంటే పోదు అసలు ఏం జరిగిందో. తన దేవుని ఇంత ప్రేమించి ఆయన ఏందో ఇంత భక్తి కనబరిచిన దానియేలుని దేవుడు కాపాడకుండా ఉంటాడంటావా? అంత అపనమ్మకస్తులైన దేవుని కోసం ఇంత నమ్మకంగా ఒక భక్తుడు ఉంటాడా? నో. ఇతడు ఇంత నమ్మకత్వాన్ని ప్రదర్శించాడంటే దానియేలు సేవిస్తున్న దేవుడు ఇంకా ఎంత నమ్మకస్తుడో. ఇంతేనా? ఇంతేనా? ఇప్పుడు వద్దులే, మామూలుగా ఆయన ఎంత నమ్మకస్తుడో తేల్చుకుందాం. వెళ్ళాడు, గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి కూడా డౌటే. అంతా నిశ్శబ్దంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. కాసేపు అనుకున్నాడు, ఇంకెక్కడ దానియేలు, సింహాలు తిని కూడా ప్రశాంతంగా పండుకున్నట్టున్నాయి, ఏం సప్పుడు లేదు, అంతా నిశ్శబ్దంగా ఉంది, నీ సీది వేళ. అయినా మనసులో ఒక డౌటు, ఏమో సింహాల సౌండ్లు కూడా లేవు, అంత స్తబ్దంగా ఉంది, ఏం జరుగుతుంది? ఒకవేళ దానియేలు బ్రతికే ఉన్నాడా? ఏమండి? ఉత్కంఠ మొత్తం మీద కేకేసాడు ఉండబట్టలేక. జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు,
నిత్యము మానక నీవు సేవించుచున్న జీవము గల నీ దేవుడు నిన్ను రక్షింపగలిగనా? వెంటనే ఆ గుహలో నుండి స్వరం వినబడుతుంది. రాజు చిరంజీవి యగునుగాక అన్నాడు లోపలుండి. ఎప్పుడైతే సింహాల మధ్యలో నుండి ఆ గుహలో నుండి ఈ స్వరం వినబడిందో గుండె జల్లుమని ఉంటుంది నాకు తెలిసి దర్యావేష్కి. రేపు అక్కడ పోయినాక అడుగుదాం అప్పుడు నీ ఫీలింగ్ ఏందని. మళ్ళీ మనం కలుస్తాం, దర్యావేష్ దొరికే అవకాశం ఉంది మనకి. దొరికినప్పుడు అడుగుదాం, ఏం దర్యావేష్ గారు అప్పుడు నీ ఫీలింగ్ ఏందని అడుగుదాం. ఏం ఫీలింగ్ రా బాబు, గుండె జారిపోయినట్టు అయిపోయింది నాకు, అస్సలు ఊహించని విషయం అది, అసలు ఎట్లా సాధ్యం? కానీ లోపల నుంచి స్వరం విన్నప్పుడు నా హృదయం గంతులు వేసింది. ఎంత అంటే నేను చెప్పలేనంత ఆనందం కలిగింది నా. అక్కడ అన్న మాటలు ఈరోజు మన మూలాంశం అండి. దానియేలు అన్న మాట, రాజా చదువు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక. నీకు నీ వారికి నేను దోషిని, కానీ నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని. నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించే సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, దూతలు పనివారు నీకేనా? సేవకులు పనివారు నీకేనా? రాజువైన నీకు దూతలు పనివారు ఉంటే రాజాది రాజైన ఒక ఆయన నాకు తెలుసు, ఆయనకి ఇంకా మహాదూతలు కూడా ఉన్నారు. నీ దూతల చేత నన్ను తీసుకొచ్చి సింహాల గుహలో నువ్వు వేయించక ముందే ఆయన తన దూతను పంపి సింహాలు నాకు ఏ హాని చేయకుండా ఆయన నన్ను కాపాడాడు. ఇప్పుడు చెప్పండి, ఏ రాజు దృష్టికి మనం నిర్దోషులంగా నడుచుకోవాలి? దానియేలు నేర్పుతున్న పాఠం. భూరాజుల దృష్టికి మనం, భూజనుల దృష్టికి మనం దోషులమైతే అవుతుండొచ్చు, కానీ రాజాది రాజున్నాడు, ఆయన దృష్టికి మనం నిర్దోషులమైన నడుచుకున్న ఎడల ఏం జరిగిద్దో ఇక్కడ దానియేలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమన్నాడు? రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినిగా కనబడి తిని గనుక ఆయన తన దూత నంపించే సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు మూయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా అన్నాడు. నేరస్తుని అనుకుంటే ఇక్కడే ఉంచు, నేరం లేదు అనుకుంటే బయటికి తీసుకురా, నీ ఇష్టం. నన్ను బయటికి దీవా అనలా. నీ దృష్టికి నేరము చేసిన వాడిని కాను కదా అన్నాడు. ఇంకా నేరం ఏంటి? నేరం ఆ దుర్మార్గుల పని చెబుతా ఇప్పుడు అని ఇక ఆర్డర్ లేదు, గీడర్ లేదు. కేక వేశాడు, ఎవరు అక్కడ? వాళ్ళు పరిగెత్తుకు వచ్చారు, దానియేలు బయటికి తీయండి. దానియేలు ఎక్కడ ఉన్నాడు సార్? సజీవంగా ఉన్నాడు రా, తీయండి. సింహాలు ఏ హాని చేయలేదురా, తీయండి. అవునా? ఓపెన్ చేశారు గుహ ద్వారాన్ని, చూస్తే ఏం లేదు, క్షేమంగా ఉన్నాడు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు రా బయటికి. అసలు లెక్క ప్రకారం రాజే సాధారణంగా లోపల పోయి బయటికి తేవాలి. మీకు అర్థం కాలేదు కదా? ఇంత కార్యాన్ని జరిగించిన దానియేలుని రాజే సాధారణంగా లోపలికి పోయాడా? పోతే ఏం జరిగిద్దో తెలుసు. దానియేలు బయటకు వస్తాడు, ఇక రాజు రాడు బయటికి. దుర్మార్గుడా, వాళ్ళు చెప్పారే నువ్వు ఏపిస్తావురా? సింహాలు రాజును ఒక ఆట ఆడుకుంటాయి, పీస్ అయిపోతాడు. అందుకే జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, నేను కానీ నా సైనికులు కానీ లోపలికి రాజాలు, నీవే రానాయన బయటికి. నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు, నిందల పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు సింహాసన మిచ్చినావు, సింహాల నోళ్లను మూసినావు. సింహాసన మిచ్చినావు,
పాపాల నోళ్లను మూసినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందం నీవేగా. స్తోత్రం. బాగుంది. ఇక మ్యాటర్ అంతా మీకు తెలుసు. దానియేలు బయటకు వచ్చేసాడు. తర్వాత ఏం జరిగింది? ఎవరైతే గుంట తీశారో వాళ్ళకి తెలియదు ముహూర్తం వాళ్ళ సాగుకు పెట్టుకుంటున్నారని. ఆ దరిద్రులు అనుకున్నారు దానియేలు సాగుకు పెట్టామనుకుంటున్నారు. హామానుకు తెలియదు మొర్దెకాయికి జయించాను అనుకున్నాడు 50 మూరల ఉరికొయ్య. వాడికే రెడీ చేసుకుంటాడని తెలియదు. ఫిలిస్తీయుల సర్దారులకు తెలియదు. చేతులారా తమ చావుకు తామే ముహూర్తం పెట్టుకుంటున్నారని సంసోనుకు పెట్టామనుకున్నారు ముహూర్తం. సంసోనుకు పెట్టారా వాళ్ళకి పెట్టుకున్నారా? అంతే. మొర్దెకాయికి పెట్టాడా హామాను, వాడికే పెట్టుకున్నాడా? ఏ ఉరికొయ్య మొర్దెకాయి కోసం రెడీ చేశాడో ఆ ఉరికొయ్య మీద హామాను ఉరి తీయబడ్డాడు. దేవుడు సమస్తాన్ని కూర్చొని చూస్తూ ఉన్నాడు అక్కడ. ఆయనకి వేరే పనేం లేదు. ఇంకా వేరే డ్యూటీ, ఆయన కంపెనీ పెట్టుకుని కంపెనీలో వర్క్ చేసుకుంటూ కూర్చోవాలా. ఆయన కంపెనీ ఇదే. దేవునికి స్తోత్రం. మన జీవితాలు నిరంతరం గమనించుటయే ఆయన పని. ఇంకా ఆయన ఏదో బిజీ షెడ్యూల్లో ఏం లేడు. అంతే చూస్తూ ఉంటాడు. సకల లోకాలను వీక్షించే ఆ సైన్యములకు అధిపతి భూమండలం మీద జరిగే ఈ జగన్నాటకాన్ని మరి నిశ్చయముగా చూస్తూ ఉంటాడు. ఆయనకు అదే డ్యూటీ. ఇట్లా గీశారా స్కెచ్, సరే నేను మీకు చేస్తాగా, కానీ నన్ను నా దాసుడికి నా దాసుడికి ఇలా గీశారా, ఓకే గీయండి. మీరు గీసిన ఇదే స్కెచ్ వానికి ప్లస్ అయ్యేటట్టు చేస్తా, ఆ ఉచ్చు మీ మెడకే తగులుకునేటట్టు చేస్తా. ఎవరే నాకు అన్నీ తెలుసురా. అరే నేను సృష్టించిన మట్టి పురుగులకు మీకే ఇన్ని తెలివితేటలు ఉంటే రే 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 నాకెన్ని ఉండాలిరా. రే నా ముందు కాదురా మీ డ్యాన్సులు. సరే వేయండి, మీ జాయింట్లు నేను తీస్తాగా వేయండి అని ఎవడికి ఎట్లా ఎదుటోడికి వేసిన కూర్చు వాడి మేడకి ఎట్ట తగిలిచ్చాలో సూపర్గా తెలుసు ఆయనకి.